జైల్‌లో ఉంటే గుడ్డేడ్చినట్టు ఏడ్చి, "నా బిడ్డ కడిగిన ముత్యంలాగా వస్తది" అన్నాడు. ఈమె గూడా "నా కడిగిన ముత్యంలాగా వస్తానన్నదే." ఇప్పుడు మీరేమైండ్రు? ఇప్పుడు మీరేమైండ్రు? ఓడే హీరాబెన్ నీ అబ్బున్నది గదా! యశోదాబెన్ నీ భార్య ఉన్నది గదా! భార్య మీదంటే 7 అడుగులు ఏసి అగ్ని సాక్షిగా వేద మంత్రోచ్చరణలతోటి ఆమెకు ద్రోహం చేశాను. ఈ దేశానికి ద్రోహం చేసినట్లే ఆదాని, అంబానీ అమెరికన్ సామ్రాజ్యవాదుల కోసం చేసినట్లే ఆమెను కూడా ద్రోహం చేశాను. కనీసం నీ తల్లి గుర్తు రాలేదయ్యా? ఆడబిడ్డలు ఏడుస్తా ఉంటే. ఆ! తల్లి కూడా గుర్తు రాలేదా? అమిత్ షా, ఓ అమిత్ షా నువ్వనే చెప్పా. నీ సోనాలి షా నీ భార్య ఉంది గదా! ఆ బంగారు తల్లినేనా? ఆ మాతను చూసైనా నీకు ఈ ఆడబిడ్డలు గుర్తు రాలేదా? ఆ! నీ కొడుకు జైషా నీకు బిడ్డలు లేరు. నిషిత షా అనే బిడ్డను నువ్వు కోడలు చేసుకున్నావు గదా! ఆ బిడ్డకు కూడా ఇదే వయసు గదా! ఆమెను చూసినప్పుడు కూడా మీకు దయ, జాలి, కరుణ రాలేదయ్యా? ఆ! మొగోళ్ళం గదా మనం. మొగరాయిల్లాగా మనం రాజకీయాలు జేయాల. ఆడోళ్ళని అడ్డు పెట్టుకొని ఆడ రాజకీయాలు జేయడం ఇది